టాలీవుడ్ నటి అనసూయ తన కొత్త ఇంటి గృహప్రవేశం గురించి, ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంటి పేరు, కుమారుని పేరు ఎంపిక వెనుక ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలను వివరించింది. టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామ సంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని, కానీ గురువు సూచనలతో శ్రీరామ సంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది. నాకు ఊహ తెలిసినప్పటినుంచి మా నాన్నగారినుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయానికి గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జై హనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది. ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్నిదేవుడు అని అంటారు. అందుకే ఏ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటి పేరుని, మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందరూ ఆధ్యాత్మికంగా ఉండరు, నాకు తెలుసు. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనసూయ తన ఆధ్యాత్మిక అనుభవాలను, కొత్త ఇంటి గురించి పంచుకోవడం ద్వారా అభిమానులతో అనుబంధాన్ని పెంచుకుంది. ఆమె విశ్వాసాలు మరియు కుటుంబ విలువలు ప్రేరేపించేవి.